హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికీ భోగి మరియు సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలండి. కొంచెం లేట్ అయిపోయింది. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేము పండగకైతే ఫస్ట్ అయితే సకినాలైతే చేసామండి. మీరందరూ ఏం చేసుకున్నారు? ఫస్ట్ సకినాలైతే అయిపోయాయి. ఇంకా అవి వేయించడం కూడా అయిపోయింది. ఒక గంపెడు సకినాలైతే అయ్యాయండి అంతే. 3 కిలోల సకినాలైతే పోసాము. ఆ తర్వాత గారెప్పల కోసమైతే మా అత్తమ్మ అయితే పిండైతే కలిపేసి పెట్టింది. ఉప్పేసింది వేడి నీళ్ళతోటి. మేము గారెప్పలనే అంటాం. కొందరు చెక్కలు అని కూడా అంటారు. మీరేమంటారో కామెంట్ చేయండి. గారెప్పలైతే 2 గంపలైతే అయ్యాయి. పిల్లలున్నప్పుడు రోజు స్నాక్స్‌కి పెట్టడానికి కూడా బాగుంటుందని కొంచెం ఎక్కువే చేసుకున్నామండి. సంక్రాంతికి ఇవి ఒకటే రోజు చేసాము. గారెలును సకినాలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. ఇంకా తర్వాత భోగి రోజైతే ప్రొద్దున్నే ముగ్గు అయితే వేసేసుకున్నాను. ఎలా ఉందో ముగ్గు చూసి కామెంట్ చేయండి. నా ముగ్గుని ఎలా ఉందో నచ్చితే లైక్ చేయండి. మీరేమేమి ముగ్గులు వేశారు? మీరేమేమి పిండి వంటలు చేసుకున్నారు? పండగ ఎలా జరుపుకున్నారు? కామెంట్ చేయండి. ఇంకా పిల్లల కోసం అయితే పప్పు అయితే వండేసాను. ఇంకా పిల్లల కోసం వేరేగా పప్పు అయితే కంపల్సరీగా వండాలండి. ఇంకా ఆ రోజైతే మా కోసమని ముల్లంగి తురుము ఫ్రై అయితే చేశాను నేను. చాలా బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది కర్రీ. ఇంకా తర్వాత పండగ కదా భోగి, ఇంకా గులాబ్ జామున్ అయితే చేశాను నేను. ఇంకా భోజనాలన్నీ కంప్లీట్ అయితే చేసుకున్న తర్వాత సాయంత్రం పిల్లలకి భోగిపళ్ళ కోసం భోగిపళ్ళు పోయడానికి అయితే రెడీ అయితే చేసేసుకున్నాను నేను. ఇంకా తర్వాత ఇంకా పిల్లలకి భోగిపళ్ళు అయితే పోసాను. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మా పిల్లలైతే ఇద్దరు. చాలా సంతోషపడ్డారు ఇద్దరు. భోగిపళ్ళు అంటే ఇంకా పిల్లలకి బాగా ఇష్టం ఉంటుంది కదండి. అలాగే దిష్టి కూడా పోతుంది అంటారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. చిన్న వ్లాగ్ అంతే.